హాయ్ అండి, నమస్తే. ఇది వాషింగ్ మిషన్ అండి. ఇందులో ఎలుక పిల్లలు ఉన్నాయి చూడండి. ఇందులో పెద్ద ఎలుక పారిపోయింది, చిన్న చిన్న పిల్లలు అయితే పెట్టింది. ఇక్కడ ఉన్న వైర్లు మొత్తం తినేసిందండి. మిషన్ అయితే పాడు చేసింది మొత్తం. అసలు మిషన్ పని చేయకుండా అయిపోయిందండి వాషింగ్ మిషను. అయితే నేను ఇప్పుడు కొత్త మిషన్ అయితే కొన్నాము. ఇక్కడ ఉన్న వైర్లు మొత్తం కట్ చేసిందండి. అలాగే గతంలో కూడా చాలాసార్లు అలాగే వైర్లు కట్ చేస్తుంటే నేనే రిపేర్ చేసుకున్నాను. కానీ లాస్ట్ టైం వచ్చేసి ఫెయిల్ అయిపోయింది. ఏంటంటే బోర్డు పోయింది. ఒక వైర్కి ఇవ్వాల్సింది ఇంకో వైర్కి ఇవ్వడం వల్ల బోర్డు అయితే కారిపోయిందండి. చూశారు కదా ఎలుక పిల్లలు ఎన్ని ఉన్నాయో. అసలు ఎన్నిసార్లు రిపేర్ చేశానండి, సక్సెస్ అయింది. కానీ చివరిసారిగా నా చేతిలోనే వాషింగ్ మిషన్ అయితే పోయింది. మీరైతే ఇలా చేయకండి. వైర్లు కన్ఫ్యూజ్ అయ్యి వేరే దానికి ఇచ్చేసాను, అలా బోర్డు అయితే కాలిపోయిందండి. మీరు అలా చేయకండి. మళ్ళీ కొత్త వాషింగ్ మిషన్ అయితే కొన్నాను, ఎల్జీ కంపెనీ ఫ్రంట్ లోడు. దాని గురించి అయితే చెప్తాను. లేటెస్ట్ ప్రైవేట్గా చేయాలంటే వస్తారా? ఏసీ ఈ నెంబర్ ఫీడ్ చేసుకో. ఓకే మేడం, ఇది వచ్చేసేసి 9 kgs. మీకు ఆ డెమో ఎట్లా చెప్పారో నాకు తెలియదు. మాకేం చెప్పలేదు. అదే అది పైది మీకు పాత వాషింగ్ మిషన్ అదే వేరులేదు. ఇది వచ్చి 9 kgs. 9 kgs లో వచ్చి ప్రతిదీ వెయిట్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు మీ చున్నీ డ్రెస్ పల్సగా ఉంటుంది, సార్ ప్యాంట్ షర్ట్ మందంగా ఉంటుంది. దీంట్లో ఉతికేటప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. స్పిన్ అయ్యేటప్పుడు ఏదైనా జర్కులు ఇస్తుంటుంటది. జర్కులు ఇచ్చి స్పీడ్ అందుకునేటప్పుడు ఏమవుతుందంటే మొత్తం పల్సటి అన్ని డ్రమ్ చుట్టూ పేర్చుకుంటుంటది. మందం బట్టలని ఒక చోట అప్పుడు వైబ్రేషన్ వస్తుంది మిషన్. ఓకేనా? ఆ వైబ్రేషన్ రాకుండా మనం చూసుకోవాలంటే వెయిట్ అనేది సపరేట్ డివిజన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ అది జేబులు చెక్ చేసుకోవాలి. బయట పిన్నులు అన్ని చెక్ చేసుకోవాలి. పిన్నులు కూడా ఉండదు. ఇప్పుడు పిన్నిస్ పెడతారు, పిన్నిస్ పెట్టేస్తే ఇప్పుడు లోపల గీతలు పడతాయి. పిన్నిస్లు అన్ని చెక్ చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే జిప్స్ క్లోజ్ చేసేయాలి. జాకెట్ హుక్స్ పెట్టుకోవాలి. జీన్స్ ప్యాంట్ అయితే సెంటర్ బకెల్ కూడా పెట్టుకోవాలి. బటన్స్ పెట్టి పెట్టుకోవాలి. ఇది సేఫ్టీ ప్రికాషన్స్. ఓకేనా? మనకు వచ్చేసి టోటల్ గా చూడండి, ఇది వచ్చి ఆన్ ఆఫ్ మేడం. ఈ ఆన్ ఆఫ్ ఇది వచ్చి కాటన్ శారీస్ గానీ కాటన్ షర్ట్స్ ఆఫ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ ఆఫ్ పొజిషన్ లో ఉందండి. ఆన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆన్ చేసుకున్నప్పుడు మనకి కాటన్ లో వచ్చి కాటన్ ప్యాంట్స్ గానీ కాటన్ షర్ట్స్ గానీ మురికి ఎక్కువ ఉన్నది ఇక్కడ. కాటన్ ప్లస్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ లో వచ్చేసేమో డైలీ వేర్ సార్ డ్రాయర్, బనీన్, లుంగి, టవల్, పెట్టికోట్, శారీ, బ్లౌజ్ అట్లా 18 శారీలు వేసుకోవచ్చు. నెక్స్ట్ మిక్స్డ్. ఇది క్విక్ వాష్, ఎమర్జెన్సీ వాష్ అన్నమాట. సార్కి ఒక 2 జతలు అర్జెంట్ ఉన్నాయి దాంట్లో వేసుకోవచ్చు. ఏ బట్టలు లేవు 2 జతలు ఉన్నాయి, లేకపోతే మీ 2 డ్రెస్సులు ఉన్నాయి అవి వేసుకోవచ్చు. లేకపోతే టర్కీ టవల్స్ ఉంటాయి చూసారా, టర్కీ టవల్స్ అయితేనేమో 5 వేసుకోవచ్చు. మామూలు పల్చర్ టవల్స్ ఉంటాయి చూసారా 6 వేసుకోవచ్చు. ఓకేనండి? ఇది ఎలర్జీ కేర్ లో వచ్చేసేసి మనం ఊరి నుంచి వచ్చిన బట్టలు గానీ ఎవరిని వేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ సైకిల్. టప్ క్లీనింగ్ అని చెప్పారు చూసారా, టప్ క్లీనింగ్. డౌన్లోడ్ సైకిల్ అంటే మీకు మోడం ఉండాలి ఇంట్లో. మోడం అంటే మన వైఫై టింకు యాప్ లోంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. టింకు యాప్ లోంచి డౌన్లోడ్ చేసుకుని మనం ఇవి వచ్చేస్తాయి.
హలో హలో మేడం, నేను వస్తాను మేడం, వేరే రూట్లో ఉన్నానండి, వస్తానండి. అర్జెంట్ అంటే నాకు కుదరదు మేడం, నేను వేరే రూట్లో ఉన్నోడిని మీ రూట్కి రావాలంటే చాలా కష్టం అవుద్ది మేడం, ఇక్కడ అన్ని చూసుకొని రావాలి. ఓకే మేడం, ఓకేనా మేడం. చెప్పండి దాని గురించి. ఇది టింకు యాప్ ఉంటుంది, టింకు యాప్ డౌన్లోడ్ చేసుకొని వాషింగ్ మిషన్ ఉంటుంది, సీరియల్ నెంబర్ మీది అన్ని కొట్టుకుంటే మనకి వైఫై కనెక్ట్ అవుద్ది. వైఫై కనెక్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ మనం చేసుకోవచ్చు. ఓకేనా, ఒక ఆప్షన్ ఉంటుంది, మనం చేసుకోవచ్చు. టప్ క్లీనింగ్ ఎవ్రీ 30 వాషెస్ గానీ 40 వాషెస్ గానీ టప్ క్లీనింగ్ పౌడర్ సపరేట్ గా ఇస్తానండి. 1400 అవుతుంది ప్యాకెట్, అది 5 ప్యాకెట్లు ఉంటే దాంట్లో వేసుకుందాం. ఓకేనా. క్లీనింగ్ అంటే ప్రతి నెలకు ఒకసారి గానీ నెల 15 రోజులకు ఒకసారి గానీ చేసుకోవచ్చు. నెల 15. డెలికేట్ చున్నీస్ గానీ టీ షర్ట్స్ గానీ కాస్ట్లీ టీ షర్ట్స్ గానీ అవన్నీ డెలికేట్ అంటే కొంచెం కలర్. పట్టు చీరలు గానీ హెవీ వర్క్ శారీస్ గానీ వేయద్దు. ఓన్లీ మనం కొంచెం నార్మల్ గా పల్సగా ఉన్నాయి అందులో వేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ వూల్ అంటేనేమో మీరు యుఎస్ స్వెటర్స్ గానీ షాలూస్ గానీ రగ్గు అయితే ఒకటే వేసుకోవచ్చు. రగ్గు పెద్దది ఒకటే పట్టుద్ది. ఎనర్జీ కేర్ వచ్చి ప్యాంట్ షర్ట్స్ అన్ని వేసుకోవచ్చు. ఈ ప్యాంట్లు 6 ప్యాంట్లు 6 షర్ట్లు. జీన్స్ ప్యాంట్ అయితే వితౌట్ టీ షర్ట్ వితౌట్ షర్ట్ 5 జీన్స్ వేసుకోవచ్చు. 6x6 బెడ్షీట్ ఒకటి, సింగిల్ కాట్ బెడ్షీట్ ఒకటి, పల్సటి పిల్లో కవర్స్. బెడ్షీట్ ఒకటే 6x6 బెడ్షీట్ ఒకటి పిల్లో కవర్స్ సింగిల్ కాట్ బెడ్షీట్ పల్సర్ ఉంటాయి కదా 2, అవి వేసుకోవచ్చు. ఒకటి దేంట్లో యాక్టివేర్ లో. ఓకేనా, ఇది దీని సిస్టమ్ అన్నమాట. టైమింగ్ వస్తుంది. టైమింగ్ అనేది మేడం ఇప్పుడు ఇటు సైడ్ టైమింగ్ చూపలేదు, ఇటు సైడ్ టైమింగ్ చూపిస్తుంది మనకి. ఇటు సైడ్ అదే సెన్స్ చేసుకుని టైమింగ్ ఇస్తుంది మనకి. అదే మనం పెట్టినప్పుడు అదే టైమింగ్ చూసుకుంటది, అదే తీసుకుంటుంది. బట్టలు ఇటు సైడ్ ఆటోమేటిక్ కంపెనీ వాడే మనకి ఇచ్చేస్తాడు. ఇదేమో కంపెనీ వాళ్ళే టైమింగ్ ఇచ్చేస్తారు. కంపెనీ వాడే టైమింగ్ ఇచ్చేస్తాడు. మనం సెట్ చేసేది చూడండి. డెలికేట్ టప్ క్లీనింగ్ వచ్చి 2 hours పట్టుద్ది. ఇటు సైడ్ వచ్చేసేసి మనకి ఇది ఎటు తిప్పిన ప్రాబ్లం ఏం లేదు. టైమింగ్ ఆటోమేటిక్ టైమింగ్ అనేది మనం సెన్సింగ్ చేసుకొని దానికి ఎంత మురికుంది ఆ సెన్సింగ్ పెట్టేది. అది మనం పెట్టేది ఏముండదు మేడం. ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తారు కదా, ఆన్ చేశారు కదా, చేసినప్పుడు ఇక్కడ కాటన్ పెట్టారు. కాటన్ పెట్టిన తర్వాత కాటన్ శారీస్ గానీ కాటన్ షర్ట్స్ గానీ వేస్తారు. వేసిన తర్వాత దీంట్లో మీరు సర్ఫ్ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత టెంపరేచర్ హాట్ వాటర్ లోనా లేకపోతే కోల్డ్ వాటర్ లో కావాలా? ఇది కోల్డ్ వాటర్. CO అంటే కోల్డ్, హాట్ వాటర్ అంటే టెంపరేచర్ 20 degrees. అది చూసుకోవాలి. చూసుకున్నది ఇక్కడ స్పిన్ RPM కూడా చూసుకోవాలి. స్పిన్ RPM 400 ఉంటది. 800 పెట్టుకోవాలి. స్టార్ట్ బటన్ కొట్టుకోవాలి. ఇప్పుడు బట్టలు ఇదేమో ఆన్ ఆఫ్, ఇదేమో స్టార్ట్ చేసుకోవాలి. మీరు బట్టలు ఏంటి నేను వేస్తానులే గానీ ఇదేమో హాట్ వాటర్ కాకుండా హాట్ వాటర్ కాకపోతే కోల్డ్ వాటర్ ఎలా వస్తుంది? మన అదేనా బటన్? అదేనా సెట్ అదే బటన్ నొక్కుతాం. అదే బటన్. ఇది వచ్చి పిండటానికి మళ్ళీ అదే ఏరే సెపరేట్ పెట్టాలా? అదే తీసుకుంటది. మనం తక్కువ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పెట్టాలి, మళ్ళీ తక్కువ చేసి ఇది పెట్టుకోవాలా? ఆటోమేటిక్ అదే తీసుకుంటుందా? ఆటోమేటిక్ గా తీసుకుంటది మేడం. తీసుకున్నప్పుడు మనం తగ్గించి పెట్టుకోవాలి. మనం తగ్గించి పెట్టుకోవాలా? 6 అయితే మనం తగ్గించుకోవాలి దాన్ని. మరి హాట్ వాటర్ ఏదో అన్నారు. ఇప్పుడు మీ బట్టలు ఇది మేము 400-800 పెట్టుకున్నాం. నేను పెట్టి కొనుక్కున్నా. ఇస్తారా ఫ్రీగా? ఇవ్వరు మేడం, మీరు వస్తుంది అన్నారు కదా. ఎక్కడ వేయాలి? ఇది చూపిస్తా సార్, అన్ని ఇప్పుడు ఆనంద్ గారు ఎప్పుడు ఇదే వాడాలా? అది మామూలు వాడుకోవచ్చు. రిన్స్ ఏరియల్ ఉంటది కదా, ఇదిగో ఏరియల్
ఏరియల్ పౌడర్ ఏరియల్ కూడా లిక్విడ్ వస్తుంది. లిక్విడ్ కూడా ఉందిలే. సరుపు అడుగుతున్నా, ఏమైనా లేనప్పుడు సరుపు వాడుకోవచ్చు కదా. ఓకే, ఉంది కొంచెం ఉంది. ఒకసారి చాకు ఇవ్వండి మేడం. చాక వెళ్ళు. చాకు ఇవ్వండి. ఎందుకు సరిపోదు, అది వస్తుంది, స్లో వస్తుంది. దీని కొలత గెలితే ఏం లేదు, అందాజ పెట్టుకో. మన ఇష్టం, బట్టలు చూసి పెట్టుకోవడమే కదా. లోపల పెట్టలేదు. ఇది ఎప్పుడు పెట్టాలి? ఏదండి ఈ కంఫర్ట్ ఇక్కడ వేసుకోవాలి. ఉతికేటప్పుడే వేసుకోవాలి. ఇవి వీటిలో దాంట్లో వేసుకోవచ్చు మేడం. ఇది థిక్నెస్ ఎక్కువ ఉంటది కదా, థిక్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కింద బాటమ్ లోకి వెళ్ళిపోద్ది, ప్రెషర్ సరిపోదు. దీంట్లో ఉతకటం వల్ల ఏంటంటే బ్యాక్టీరియా చచ్చిపోద్ది, క్లాత్ డ్యూరబిలిటీ పెరుగుద్ది, స్మూత్నెస్ పెరుగుద్ది మీకు. ఓకేనా? మీరు ఆన్ చేసి ఇవ్వండి, ఆన్ చేస్తున్నాను. ఆన్ చేయండి. రెగ్యులర్ కదా మనకి. మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ లో పెట్టుకుంటున్నాను. చూడండి, మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ పెట్టేశాను. మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ మనకు గుర్తు ఎలా? ఇది ఇదిగోండి, లైట్ వెలుగుతుంది కదా. లైట్ వెలుగుతుంది. లైటేనా? దీనికి లేదా? ఇక్కడ లైట్ ఉంటది కదా దీనికి. ఎక్కడ తిప్పితే అక్కడ వస్తుంది మేడం. ఓకే ఓకే ఓకే. మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ వచ్చిందా? ఇప్పుడు టెంపరేచర్, ఇక్కడ టెంపరేచర్ బటన్ మీద నొక్కుతాం. నొక్కినప్పుడు 60 degrees వచ్చింది. మీకు హాట్ వాటర్ లో కావాలా, కోల్డ్ వాటర్ లో కావాలా? హాట్ వాటర్ లో కావాలి. వదిలేసి రెండింటికి రాదా? రెండు వస్తాయి మేడం. చూడండి, టెంపరేచర్ నొక్కారా, రెండు ఒకేసారి రాదా? ఒకటి హాట్ వాటర్ తోనే సెలెక్షన్ అంతా ఒకటే. ఓకేనా? స్పిన్ ఇప్పుడు దేంట్లో పెట్టారు మీరు? హాట్ పెట్టారా అంటే చెప్పండి. హాట్ వాటర్ లోనే పెట్టాను. హాట్ వాటర్ లో పెట్టారు. 60 అంటే హాట్ వాటర్. అది వద్దు మనకు, హాట్ వాటర్ వద్దు. హాట్ వాటర్ వద్దు అనుకున్నారు అనుకోండి, కోల్డ్ కోల్డ్ అని పడుతుంది. మళ్ళీ అదే బటన్ నొక్కితే మనకు కోల్డ్ అని వస్తుంది. కోల్డ్ అయితే నీకు అర్థమైందిలే గానీ. ఇప్పుడు మళ్ళీ హాట్ అంటే ఎలా? ఇదే నొక్కుంటే వస్తుంది మేడం. దాన్ని నొక్కుంటే పోతే నేను టైమింగ్ చూసుకోవాలా? టైమింగ్ కాదు మేడం, మన టైమింగ్ హాట్కి ఏం పడ్డది? చూడండి, 40 degrees పడుతుంది మేడం. అవును, 40 degrees, 40 పడింది. 60 degrees హాట్ వాటర్, కోల్డ్ వాటర్. CO అంటే కోల్డ్ వాటర్. 20 degrees హాట్ వాటర్, 30 degrees హాట్ వాటర్, 40 degrees హాట్ వాటర్. అంతకంటే హాట్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి స్పిన్ RPM. నొక్కగానే మనకి 0 వస్తుంది, నో వస్తుంది. దాన్ని నొక్కినాం అనుకోండి 400 వస్తుంది, 600 వస్తుంది, 800. ఫస్ట్ వచ్చేసి మనకు 400, 6 తర్వాత 8. అంతకంటే లేదు. 8 లో మనం ఫుల్ పెట్టుకోవాలి. స్టార్ట్ బటన్ ఏది మరి? నెంబర్ రాలేదు, అప్పుడే రాదు. స్టార్ట్ బటన్ సర్క్యులేషన్ చేసుకుంటది మనకి. ఇప్పుడు ఈ సెన్సార్ ఉందా, ఈ సెన్సారింగ్ ఏంది, సెన్సింగ్ చేసుకుంటుంది. సెన్సింగ్ చేసుకొని మనకి లాక్ పడిపోయింది. లాక్ పడిపోయిన తర్వాత సెన్సింగ్ చేసుకుంటుంది. సెన్సింగ్ చేసుకున్నప్పుడు దాంట్లో ఎంత వాటర్ తీసుకోవాలి, వాషింగ్ ఎంత వాటర్ తీసుకోవాలి, ఎంత టైమింగ్ అలాట్మెంట్ చేయాలి. తిప్పారా? తిప్పే ఉంది. తర్వాత స్పిన్ జాడించడానికి ఎంత వాటర్ తీసుకోవాలి, ఎంత టైమింగ్ అలాట్మెంట్ చేయాలి. స్పిన్ అంతా సెన్సింగ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా టైం పడుతుంది. పెట్టిన టైం కంటే అది మళ్ళీ వేరే టైం తీసుకుంటుందా? పెట్టమండి, టైం అసలు మనం పెట్టమండి. ఇటు సైడ్ మొత్తం టైం, ఇవన్నీ టైమింగ్ అనేది ఆటోమేటిక్. ఇటు సైడ్ టైమింగ్ మొత్తం కంపెనీ వాడు సెట్ చేసేస్తాడు. అటు సైడ్ కూడా అదే తీసుకుంటుంది, ఇటు సైడ్ కూడా అదే తీసుకుంటుంది. ఇటు సైడ్ అదే తీసుకుంటుంది. 1 hour 23 minutes పడింది.
ఇది మరి తగ్గించుకోవడం కుదరదా? లేదు, అంత వద్దు ఇప్పుడు నాకు 1 అవర్ అన్నది లేదండి, తగ్గించుకోవడం కుదరదండి. కంపల్సరీ వదిలిపెట్టడం అండి. ఫ్రంట్ లోడ్ దాని ఏందో మరి మనం తక్కువ మీరు 400, 600, 800 అన్నారు కదా. పిండేదండి ఆర్పిఎం పిండడానికి. ఒకవేళ అది ఓన్లీ అది పిండడానికి పెట్టుకున్నప్పుడు అది ఓన్లీ మనం పిండడానికి పెట్టినప్పుడు అది ఓకే. ఇంకా మనం దేంట్లో పెట్టినా టైమింగ్ అదే తీసుకుంటుంది. ఇటు సైడ్ మొత్తం కంపెనీ టైమింగ్ ఇచ్చేస్తాడు, ఇటు సైడ్ ఏమో అది ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. ఓకే. ఇంకా ఇంకేమైనా డౌట్స్, ఇంకా డౌట్లు ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మూత మనం అది లాక్ పడిపోతే మూత తీయడం రాదు. ఇక అది మొత్తం అయిపోయిన తర్వాతే ఇప్పుడు వాటర్ తీసుకుంటుంది. అది సర్ఫ్ వెళ్ళిపోయింది. అయితే దీంట్లో ఇది వద్దు. మరి ఇవి దేనికి ఇచ్చారు? మరి ఇవి దీనికే కోసమే ఇచ్చారు. అవును. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మందంగా ఉంటది కదా, మందంగా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోద్ది. దీంట్లో వాటర్ ప్రెషర్ తక్కువ వస్తుంది, దీంట్లో ప్రెషర్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం కంఫర్ట్ దేనికి వాడుతున్నాం మేడం? మంచి స్మెల్ కోసమే కదా, స్మూత్నెస్ కోసము, స్మెల్ కోసం, బ్యాక్టీరియా చచ్చిపోవడానికి కోసం. నానబెడితే ఇప్పుడు ఇట్లా ఉతుకుతారు మీరు, ఉతికిన తర్వాత ఇట్లా జాడిచ్చి ఆరేస్తారు, అప్పుడు చచ్చిపోతుంది, స్మెల్ ఉండదు. ఇప్పుడు దీంట్లో మనకి డ్యూరబిలిటీ వస్తుంది, అంటే ఒకేసారి కలిపేశారు కాబట్టి అది ఏం చేస్తుంది, కిల్లింగ్ అవుద్ది. అయితే కానీ ఆ స్మెల్ అనేది ఉతికిన తర్వాత పోదు, ఆ స్మెల్ ఉండదు, రాదు మనకు. పోదు. చూడండి మీరు ఇప్పుడు పోదు అస్సలు. మేమేం చేస్తాం, ఉతికిన తర్వాత 5 minutes ఏం చేస్తామంటే వాటర్ లో అది వేసి ఉంచి తర్వాత తీసి ఆరేస్తున్నాం. ఇప్పుడు ఇదేంటంటే మీరు సరుపుతో పాటు అది వేసారు కాబట్టి ఏమవుతుందంటే దాని స్మెల్ అనేది అది మొత్తం తీసేస్తుంది అనుకుంటున్నాం. చూడండి మీరు. ఓకే, చూద్దాం. ఇప్పుడు చూద్దాం. వేసారు కదా, 2 ఒకేసారి పెట్టారు కదా. అది గంట 22 నిమిషాలు. అవునండి, అదే ఆగిపోద్ది. కరెంట్ పోతే మీరు స్విచ్ బంద్ చేయటం కానీ ఏం చేయొద్దు, అదంతటా అదే రన్ అవుతుంది కరెంట్ వచ్చినప్పుడు. ఇప్పుడు కరెంట్ పోయినా దాన్ని నేను ముట్టుకోద్దా? అదే వస్తుంది, అదే పోతుంది. టైం అయిపోయిన తర్వాత మీరు ఆటోమేటిక్ గా తీసేస్తే వచ్చేస్తారు డోర్. బంద్ చేసి స్విచ్ బంద్ చేసేసి తర్వాత డోర్ అదే వచ్చేస్తుంది. అయిపోయిన తర్వాత తీసేసి డోర్ కదలిద్దేమో చూద్దాం. ఆగండి. ఎందుకు కదలదు? చూడండి, రన్ అవుతుంది. ఆగండి. అదిగోండి మేడం, రన్ అవుతున్నాను. నేను వెళ్ళిపోవట్లేదండి, ఇంకా చాలా పని ఉందండి. అవునా? అది రన్ అవుతుందా ఇప్పుడు? ఆగిపోయింది. నేను వాటర్ ఎక్కువ తీసుకోదు, వాటర్ తక్కువ తీసుకుంటది, చాలా తక్కువ. మరి బట్టలు ఇంకేం ఉతికిద్ది? మరి ఎంత వాటర్ ఉంటే అంత మంచిది. కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది. అగో కదులుతుందండి, మిషన్ కదులుతుంది. తిరుగుతుంది కదా, తిరుగుతున్నప్పుడు వస్తుంది. అయితే ఇది కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది అనుకుంటా. ఆగా, నువ్వు ఇట్లా చూడని, నువ్వు ఇట్లా ఉందిలే, అప్ అండ్ డౌన్ ఉందిలే గానీ. మేడం చెప్పండి. ఇప్పుడు ఇది మిషన్ తిరుగుతుంది, తిరుగుతున్నప్పుడు లెగ్స్ మీద ఆధారం ఉంటది కదా, కొద్దిగా కాకుండా కొద్దిగా కదులుద్ది. కదలదని చెప్పట్లేదు, ఒకసారి చూడండి. అది ఇదిగోండి మేడం, ఇగోండి ఇక్కడే తెలుస్తుంది. ఇగోండి పైన కొద్దిగా లైట్ కదులుద్ది. మిషన్ కొంచెం ఎక్కువ కదిలింది కాబట్టి మీకు చెప్తున్నా. చూద్దాం, ఒక్క నిమిషం చూడండి మేడం. బట్టలు ఇట్లా పోయి ఇట్లా పడతాయి, ఇట్లా పోతుంది, ఇట్లా పడుద్ది. పొడి బట్టలే పడుతుంది కదా, వాటర్ ఎక్కడ ఉందండి? వాటర్ వచ్చిన తర్వాత చూడండి, నాకు పొడిదే పడుతున్నట్టు అనిపిస్తుంది. వాటర్ ఉంది దాంట్లో, పొడి బట్టలే సౌండ్ వస్తుంది. వాటర్ ఉంది మేడం, అదేలే ఉందేమోలే గాని వాటర్ లేదు. ఇప్పుడు కనబడుతుంది చూడండి, మీకు మురికి ఎక్కువ ఉంది కాబట్టి కనబడట్లేదు. దాంట్లో వాటర్ ఉందంటారా? వాటర్ లేకపోతే మురికి ఎట్లా పోతుంది మేడం? అది పెట్టారా అటు? దీన్ని పైపు దాంట్లో పెట్టేశారా? అంటే ఒకసారి మురికి ఎంత పోయిద్దో చూద్దాం, ఇటు పెడదామని. పెట్టుకోండి. తీపు ఇప్పుడే కాదు, చాలా టైం ఉంది కదా రిలీజ్ చేయడానికి. అదేం చెయ్య, పైప్ ఒకటి ఇటు పెట్టుకుంటాం చూడ్డానికి. అంటే నాకు వాటర్ తీసుకున్నట్టు ఏం అర్థం కావట్లేదు. అదే చూద్దాం. ఆ పైపు వెళ్ళు,
బిల్లు అంట, బిల్లు చూపిపు. ఆ రబ్బరు పాత గుడ్డ పెట్టి తుడుచుకోవాలి మీరు రోజు, ప్రతిరోజా? ప్రతిరోజు తుడుచుకోవాలి. తుడుచుకుంటే మీకు క్లీన్ గా ఉంటుంది. రబ్బర్ తీయడం కుదరదు, రాదు రబ్బరు.